క్లరికల్ వ్యవహారంగా ఉందని, అది నాకు నచ్చక ఇక్కడ నేను టీచింగ్లో నాకు పొందే ఆనందాన్ని నేను నెమరు వేసుకుని మిగతా అవసరమైన నాతో ఇక్కడ మా ఫ్యామిలీకి ఉన్న అవసరాన్ని కూడా గుర్తించి నేను మళ్ళా ఆ ఎకనామిక్ ఇన్వెస్టిగేటర్ పోస్టు వదిలిపెట్టి, ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్ నన్ను ఆహ్వానించకపోతే నేను వచ్చేవాడిని కాదు, అక్కడే ఉండిపోయేవాడిని. వాళ్ళ ఆహ్వానాన్ని కూడా నేను అంగీకరించి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనసాగించి తర్వాత హెడ్ మాస్టర్గా 83 దాకా 65 నుంచి 83 దాకా ఈ 18 ఏళ్ళు ఈ పాఠశాలకే శాయశక్తులా నా కృషిని కొనసాగించాను. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. నాకు కుయుక్తులు అసలు నచ్చవు. ఎవరి ముందు ఏదో మాట్లాడి ఏదో చేయటం నాకు అస్సలు నచ్చదు. స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. ఏదైనా డిసిప్లిన్ వ్యవహారాలు వచ్చినాయి అంటే క్లాస్ లీడరే, క్లాసు టీచరే ఆయన బాధ్యత వహిస్తాడు ఎక్కువగా. ఆయన తర్వాత ఆయన వల్ల కాబట్టి మేము ఇంటర్ఫీర్ అవుతాం. మా పీఈటీస్ ఉన్నారు, ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు వస్తే మన ఎన్డిఎస్ మాస్టర్ గారు కానీ మిగతా టీచర్స్ కానీ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నానంటే నేను మన వెంకటేశ్వరరావు, ఆయన పెద్ద ఎక్స్పర్ట్, ఆయన చాలా అనుభవం ఉన్న టీచర్. ఆయన కానీ మేము చెప్పేవాళ్ళం. వర్మ గారు ఉన్నారు ఇంకొక ఆయన కానీ మ్యాథమెటిక్స్లో మేము బాగా చెప్తూ ఉంటాం. మంచి పక్కన ఉన్న స్కూళ్ళు ఒకసారి ఆ వర్మ గారి ఆ పక్కన స్కూల్ సూర్యాపల్లిలో స్కూల్ టీచరు ఏదో రైడర్ చేస్తున్నాడు. వాళ్ళతో అనుకున్నారు వాళ్ళు ఎంతసేపుకి. మా ఇల్లు నేను అద్దెపల్లిలో ఉంటున్నాను అప్పుడు. ఏంటి తీసుకుని వచ్చారు నా దగ్గరికి, సార్ ఇది ఏంటి సాల్వ్ కావట్లేదు, ఇది ఎట్లా ఉండే చెప్పండి అని. ఏంటి ఇది ఏంటి ఎట్లాగని చెప్పా. నేను ఇట్లా చెప్పేశాడు, గబక్కని చెప్పేశాడు ఏంది అనుకుంటా పోయారు. సరే ఆ సబ్జెక్ట్ మీద నాకంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండి సబ్జెక్టులో చెప్పేవాళ్ళు ఉన్నారు. నా పట్టు నాకున్నది. నేను సబ్జెక్టులో బాగా పట్టుగానే నాకు సాధ్యమైనంత వరకు నేను కృషి చేస్తా. మా చిన్న అవతల వాడు ఏమీ తెలియని వాడు అని గ్రహించి వాడికి సాధ్యమైనంత వరకు వాడి స్టేజ్కి నేను వచ్చి వాడికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దాంట్లో మేము 90% కృతకృత్యులు, మేము 10% అనే మాటని అనడానికి నమ్మకం లేదు. ఎందుకంటే కొంతమంది తప్పుతున్నారు. మరి ఇప్పుడు మా స్టూడెంట్స్లను చూస్తే మన ఈశ్వర ప్రసాదులు ఉన్నారు, మన విజయరామరాజులు ఉన్నారు, మరి ఇంకా కొంతమంది ఉన్నారు కదా, ఎవరెవరో అన్ని వృత్తుల్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఎందుకు సక్సెస్ కాలేదంటే, నేను ఒక చిన్న ఉదాహరణ విన్నా. బావిలో నుంచి నీళ్లు చదువుకునేటప్పుడు దానికి చిల్లి బకెట్ ఉంటే కొన్ని నీళ్ళే వస్తాయి, మంచి బకెట్ ఉంటే అన్ని నీళ్లు వస్తాయి. నేను అందరికీ ఒకే రకంగా చదువుతాం. మరి కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమందికి అర్థం కావట్లేదంటే వాళ్ళ మేధాశక్తి. ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీకు తెలుసు. ఎన్విరాన్మెంటు, అతనిలో ఉండే ఆసక్తి, పట్టుదల, మరి మిగతా శ్రద్ధ ఇవన్నీ కూడా కలిసి వస్తే కానీ మరి అతను అభివృద్ధిలోకి చెందడు. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చూస్తున్నా. అనేక మంది ఇక్కడ 18 ఏళ్ళు చేశాను. ఇక్కడి నుంచి మా నాన్నగారు పోయారంటే అక్కడ బట్టి పొరులు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడి అసలు పోస్టు కూడా వదిలిపెట్టుకోవాలేమో అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఆ సత్తనపల్లి స్కూల్ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే మా నాన్నగారు పోవటం వల్ల నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మిగతా 18 సంవత్సరాలు అక్కడ నేను చేశాను. ఇక్కడ నాకు టీచర్ గాను హెడ్ మాస్టర్ గాను అనుబంధం ఉంది. అక్కడ కేవలం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమే, అక్కడ అడ్మినిస్ట్రేషన్లోనే ఉన్నాను. ఈ 18 ఏళ్ళలో ఇక్కడ ఎంతమంది మరి కమలమోహన్ రావులు, ఈశ్వర ప్రసాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ మంది నాకు బాగా పరిచయం. ఎందుకంటే వీళ్ళంతా ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు. అక్కడ ఉన్న 18 ఏళ్ళలో ఇంకా కొన్నాళ్ళు పడుతుంది వాళ్ళు పూర్తి స్టేజ్కి రావటానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు బాగా హై పీక్లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన వాళ్ళ పడతారు. మొన్న ఒకసారి యానివర్సరీకి వచ్చాను. మొన్న యానివర్సరీకి వచ్చినప్పుడు అమ్మాయి మన సెక్రటేరియట్లో ఉంది ఒక అమ్మాయి, పేర్లు సరిగా నాకు గుర్తుండవు. మాస్టర్ గారు నన్ను డస్టర్ వేసి కొట్టేవాళ్ళండి. మరి నాది ఏది తప్పో ఒప్పో కానీ బెత్తం కంటే చేతిలో డస్టర్ ఉంటుంది కాబట్టి ఏదైనా వాడు తప్పు తీస్తే అది వాడి చెయ్యి తీపేసి కొడతా, అది తప్పో ఒప్పో. మరి ఆ రోజు వాడికి మనం కేవలం వాడికి రావాలి అని ధ్యాస తప్ప వాడిని ఏదో శిక్షించాలి అనేది ఉద్దేశం మాకు ఉండదు. సాధారణంగా వాడికి రాకపోతే మాకు బాధగా ఉంటుంది, వస్తే మంచి మార్కులు వస్తే ఆనందపడతాం. ఇప్పుడు మీ పిల్లాడు ఇంజనీర్ అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, మీరు సంతోషిస్తారు. పనికి రాలేదు ఏమంటాం, మన అబ్బాయిని మనం వదులుకోలేం కదా. అట్లానే మన స్టూడెంట్స్ కూడా వచ్చాం సంతోషం, రాలేదు ఓకే, అట్లా కూడా బతకాలి కదా. మన పిల్లల్ని గురించి మనం ఏమనుకుంటామో మా స్టూడెంట్స్ గురించి అంతకంటే అనుకొని ఇంకేం చేయలేదు. మనం అన్నిటికీ
సిద్ధపడి ఉండాల్సిందే. మనం చెబుతున్నాం, గ్రహించగలిగిన వాళ్ళు గ్రహిస్తారు. లేదంటే ఇప్పుడు చక్రవర్తి నా స్టూడెంటే, అన్ని రంగాల్లో బాగా ఆరితేరాడు. నేషనల్ అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది. స్టేట్ అవార్డు అంటే కొంతవరకు రాజకీయాలు ఉంటాయి, ఎన్నెన్నో రాజకీయాలు ఉంటాయి. పరిచయాలు ఉండాలి, సత్తువు ఉండాలి. మెయిన్ అది, సత్తువు లేకపోతే ఏం లేదు. స్కూల్లో పర్సంటేజ్ లేకపోతే నేషనల్ అవార్డు ఎవడు ఇవ్వడం. కంటిన్యూస్గా స్కూల్ పర్సంటేజ్ ఉండాలి. తెప్పించావో వచ్చిందో అది వేరే సంగతి, ఉండాలి. మరి పిల్లవాడి దగ్గర సత్తువు లేకపోతే అవార్డు ఏమి ఇవ్వరు. నేషనల్ అవార్డు రావటం అంటే ఈ స్కూల్లో ముఖ్యంగా చక్రవర్తికి వచ్చింది. మా ఫ్రెండ్ లక్ష్మీనారాయణకి కూడా ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చింది. ఈ స్కూల్తో ఉన్న నాకు అనుబంధంతో నాకు వాళ్ళిద్దరికీ నేషనల్ అవార్డు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మా స్టూడెంట్స్ 18 అంటే 70, నేను ఇక్కడ 65 ఉన్నా. 65, 35, 12, 47 ఏళ్ళు ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. 47 ఏళ్లలో వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చి ఉంటారు? పీక్ స్టేజ్లోకి ఉంచాడు. 60 ఏళ్ళలోనో 70లోనో నాతో నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పోస్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పోస్ట్కి నేను అప్లికేషన్ పెట్టాను. నాతో పాటే మస్తాన్ రెడ్డి గారు వచ్చారు. నేను కూడా రిటర్న్ టెస్ట్లో పాస్ అయ్యాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సెలెక్ట్ అయ్యాడు, నేను కాలేదు. ఆయన జాయింట్ డైరెక్టర్గా కూడా రిటైర్ అయిపోయాడు. నేను నా స్కూల్ స్టేజ్లో ఇందాక అమ్మాయి, నేను భవానీ గారి అమ్మాయినండి అని చెప్తే గుర్తొచ్చింది. ఆ భవానీ గారి చుట్టం మా మాస్టర్ గారు చివుకుల వెంకటేశ్వర గారు అని ఉన్నారు, మా హెడ్ మాస్టర్. ఆయన చూస్తే ఇప్పుడు నన్ను చూస్తే ఎంతో మీరు టెర్రర్ అన్నట్టే, అసలు ఆయన చూస్తే మాకు ఊనికే. మాకు తర్వాత వాళ్ళకి కొంచెం తేడా వచ్చింది. ఇంకా ఈ తర్వాత ఇంకా తేడా వస్తుంది. ఆ హెడ్ మాస్టర్ గారిని చూస్తే మాకు ఊనికే, అసలు ఇంకేం లేదు. ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు. ఒక అసెంబ్లీ పెట్టేసి ఆయనకి రాజకీయాలంటే ఇష్టం, ఎటో వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నట్టున్నాడు. ఆ రాజకీయాలు మొదలుపెట్టాడంటే ఆయన ఎటు వెళ్తాడు ఆయనకి మైమర్చిపోతాడు. ఆయన అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఆయనకి విద్య మీద శ్రద్ధ, డిసిప్లిన్ అన్ని రంగాల్లో వృద్ధి చేశాడు. ఆ హెడ్ మాస్టర్ గారు నాకు ఆదర్శంగా ఉండేవాడు. ఆయన చూసి నేను హెడ్ మాస్టర్ అయితే బాగుండే అనుకునేవాడిని. నిజంగానే అయ్యా. అది మంచి కోరుకో, మరి కలెక్టర్ అవ్వాలనుకోలేదు, లెక్చరర్ అవ్వాలనుకోలేదు, మరి ఏదో ఆయన చూసి అనుకున్నా. ఆయన మళ్ళీ వాళ్ళ బంధుత్వం వల్ల ఇక్కడికి అద్దెపల్లి వచ్చినప్పుడు చెప్పారు, ఇక్కడ నేను ఉన్నానని హెడ్ మాస్టర్గా. ఆయన నా దగ్గరికి రావటం, నేను ఆయనకి ఇక్కడే అసెంబ్లీ పెట్టి ఆయన చేత ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయించి నేను సంతృప్తి పొందా. అట్లా ఆ స్కూల్లో నుంచి కూడా ఏ స్కూల్ చరిత్ర చూసినా మనం చెప్పుకున్నా బాగుంది, మనమంతా గొప్పవాళ్ళమే. ఏ స్కూల్ చరిత్ర చూసినా ఈ 40-50 ఏళ్ల చరిత్రలో ఆణిముత్యాలు ఉంటారు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళ గురించి చెప్పుకోం, ఆణిముత్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. మన చరిత్ర ఇప్పుడు మన చరిత్ర తక్కువది కాదు, ఎక్కడ చూసినా మనవాళ్ళే. ఒక డైరెక్టరేట్కి పోతే మనకైనా పని కావాలంటే మనవాళ్ళు ఉంటారు. ఇందాకన్నాడు ఆయన, తిరుపతి పోయి మనకు లడ్డు కావాలన్నా, అది కావాలన్నా, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడైతే నేను బట్టిపోలు స్టూడెంట్ని అంటే చాలు, నేను బట్టిపోలు వాసిని అన్నా చాలు. ఆయన పేరు చెప్పి నేను బట్టిపోలు అని చెప్తే వాళ్ళే మనకు పాసో ఏదో అరేంజ్ చేస్తారు. ఆయన టీచర్ ఉండేవాడు ఇక్కడ అరేపల్లి సూర్యనారాయణ. వాళ్ళు బాగా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. అతను కూడా చెప్తాడు, బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు ఏదైనా సరే. మరి గోపీనాథ్ ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్లో, నీకేదో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉందంటే చెప్పు, గోపీనాథ్ ఉన్నాడు. ఆ గోపీనాథే హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళాడు. మీకు పోలీసు వాళ్ళతో ఏమైనా సమస్య ఉందా చెప్పు, నేను చేస్తామన్నాడు. ఆ గోపీనాథే మన స్కూల్లో మన స్టాఫ్కి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉంటే చిటికలో తీర్చేశాడు. అక్కడ పోయాడు, ఏంటా మీరు ఎందుకు దాని నుంచి ఇంత ట్యాక్స్ కట్టలేదు అన్నాడు. కట్టండి ఇంత ట్యాక్స్ అన్నాడు, ఫైనల్ అయిపోయింది. అదే పని ఇదివరకు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో చేయలే, ఆ పని ఒక క్షణంలో ఆయన చేసేసాడు. అన్ని వాక్స్ ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళు ఎంతమంది లేరు? డాక్టర్లు, ఇంజనీర్లు, రచయితలు. విజయరామరావు ఇంకా మన ఈశ్వర్ ప్రసాద్ అంటే వాడు మెడిసిన్ చేసినప్పుడు కూడా నాకు గుంటూరు లాగపడి నమస్కారం సార్ అనేవాడు. ఆ తర్వాత ఇక్కడ యానివర్సరీలో కూడా నాకు 1-2 సార్లు ఆగపడ్డాడు. ఆ ధర్మారావు గారు కూడా ఆగపడ్డాడు. మిగతా కొంతమంది అప్పుడప్పుడు చూసా, కానీ ఎక్కువ మంది నాకు
ఎక్కడెక్కడో ఉంటున్నాం కాబట్టి పరిచయం లేదు. అది చెప్పొచ్చింది ఏంటంటే అన్ని రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు. చరిత్ర 73 అంటే చూడండి, అసలు 73 తర్వాత ఏం జరిగిందో చూడండి. నారాయణరావు గారు లేరు, ఆయన లేరు, ఎల్హెచ్ఆర్ గారు లేరు, వెంకటేశ్వరరావు గారు లేరు, ఎల్హెచ్ఆర్ గారు లేరు. అది చివర చూడండి, ఆర్ శ్రీనివాసమూర్తి లేడు, క్రాఫ్ట్ మాస్టర్ గారు లేడు, మేమిద్దరం, ఇంకా ఇద్దరు ఉన్నారేమో, సాయిబాబా గారు. ఇప్పుడు నన్ను నా ఫిజిక్ మాత్రం భగవంతుడేవో, నాకు బీపీ షుగర్లు లేవు. సో అట్లా నెట్టుకొస్తూ ఉన్నా. ఇదే ఒక మంత్ కింద అయితే నేను రాలేనయ్యా అని చెప్పేవాడిని, నాకు అప్పుడు ప్రాబ్లంగానే ఉంది. ఇప్పుడు మీరు పిలిచారు, మేము మీ అందరితోటి గడపవచ్చు. అసలు ఈ ఇంత చరిత్రలో మీరు మీ 73 సంవత్సరం బ్యాచ్ వాళ్ళం, మేము అందరం గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం, మీరు రండి సార్ అని పిలిచినాడు ఎవరు లేడు. ఇది ఒక నావెల్. ఒకటి రెండు సార్లు చూశాను నేను ఇవి, కానీ నా చరిత్ర ఇక్కడ మన బట్టిపోల వాళ్ళు ఎవరు ఇంత డిప్ ఎవరో 85, 86 వాళ్ళు ఒకసారి ఏదో జరిపారని. కానీ అంతకుముందు వాళ్ళు మరి ఎవరికి ఈ ఐడియా, నావల్ ఐడియా ఇది. అంతకుముందు మన సర్వే స్కూల్లో కూడా నాకు ముందు చేసిన, నా తర్వాత చేసిన హెడ్ మాస్టర్గా చేసిన ఆయన, నేను సర్వే స్కూల్ స్టూడెంట్నే, అతను సర్వే స్కూల్ స్టూడెంటే అక్కడ సత్తెనపల్లిలో. అతను రిటైర్మెంట్ అప్పుడు ఈ రకమైన ఐడియా చేసుకున్నాడు. ఇప్పుడు మన శాశ్వతరావు గారు అంత వర్కౌట్ చేయలేదేమో, కానీ అతను కూడా ఇలా ఏర్పాటు చేశాడు. అతను చదువుకున్న సంవత్సరం బ్యాచ్, ఎస్ఎల్సి చదువుకున్న సంవత్సరం బ్యాచ్ స్టూడెంట్స్ని అందరినీ ఆహ్వానించి అతను రిటైర్ కాబోయే స్టేజ్లో చక్కగా సన్మానం బాగుంది అనుకున్నది. అది దీంట్లో ఇప్పుడు వచ్చినంతలో దీన్ని కాదనేవాడు ఎవడుంటాడు? మన అందరం ఎన్ని ఎక్కడెక్కడో ఉన్నాం. ఒక ఆయన నాకు ఇందాక ఎక్కడో చెప్తున్నాడు, ఖమ్మం నుంచి భార్య సమేతుడుగా కారు వేసుకొని ఇక్కడికి వచ్చాడు. అది ఏది మాటలా? ఎంత ప్రేమ ఉంటే అతను ఇక్కడికి ఆ పని చేస్తాడు. నేను కూడా మా ఆవిడ వస్తానని ముందు, తర్వాత రానంది. మా అమ్మాయి వద్దంది, ఏంది ఎండలో పోతావు నువ్వు, పోలేవు, ఆమె ఆరోగ్యం కూడా అంత సరిగా లేదు, అంటే పర్వాలేదు నడుస్తూ ఉంది, కాలక్షేపం జరుగుతూనే ఉంది, మళ్ళీ వస్తానంది, రానంది. ఆమె కూడా వస్తానని నేను కూడా కారు వేసుకుని వచ్చామండి. నేను ఒక్కడిని వస్తానని నాకు కారు ఎందుకులే అని చెప్పి నేను బండికి వచ్చాను, అది వేరే సంగతి. ఏమైనా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, మీతోటి ఈ ప్రేమను పంచుకోవటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీరందరూ ఇంకా అనేక వృద్ధిలోకి రావాలని, మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలని చెప్తా ఉన్నా. ఇక డిసిప్లిన్ విషయంలో వస్తే మాకు పీఈటీలు ఎన్డిఎస్ మాస్టర్ గారు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంగ్లీష్ వస్తే ఎంవికే కృష్ణరావు గారు నిర్దాక్షిణ్యంగా ఉండేవాడు. డిసిప్లిన్ విషయంలో అయినా అంతే, మళ్ళా టీచింగ్ విషయంలో అయినా అంతే. ఇప్పుడు మీరు అసలు ఆర్ శ్రీనివాసమూర్తి న్యాచురల్ సైన్స్ ఎంత చక్కటి టీచరు, ఫిజిక్స్ వర్మ గారు ఎంత చక్కటి టీచరు. మరి మనవాడు కూడా ఫిజిక్స్ చెప్పాడు తర్వాత ఇక్కడ, మన మంచి టీచరు. అతను ఎబిలిటీ లేనిది అంత గుర్తింపు రాదు. ఇప్పుడు ఉన్న కొద్దీ ఎవరి బాధ్యత వాళ్ళు చేయటానికి కూడా అదేదో ప్రోత్సాహం చేయాల్సి వస్తుంది, అదేదో గొప్పతనం అనుకుంటున్నారు. అసలు నాకు అర్థం కావట్లే. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ టీచర్, నీ బాధ్యత నువ్వు చేయకపోతే తప్పు, కానీ చేస్తే గొప్ప ఉందండి, చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏదో ట్రెండ్ మారుతుంది, చేయడానికి ఏమిటి అనేది వేరే వ్యాపకాలు చూసుకుంటున్నారు, దీన్ని పక్కన నెడుతున్నారు. అందుకే ఈ కాన్వెంట్లు వీళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి సివిల్ ఇంజనీరు, నేను ఈ స్కూల్లో చదివించా, ఆ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివించా. వాడు మామూలుగానే ఎంసెట్ రాశాడు, పాస్ అయ్యాడు, కొన్నాళ్ళు బాధపడ్డాడు, ఇప్పుడు సివిల్ ఇంజనీర్గా కేపీలో చేస్తున్నాడు. వాడికి దాదాపు 10-12 లక్షలు, 1 లక్ష పైన వస్తాయి, 12-13 లక్షలు వస్తాయి. మరి వాడేమి పెద్ద కాన్వెంట్లో చేరలే. ఎంసెట్లో అప్పుడు 10,000 రూపాయలతో అయిపోయింది వాడికి. అప్పుడు ఎంసెట్ సంవత్సరానికి 10,000 ఫీజు. చక్కగా సెలెక్ట్ అయ్యాడు. మేమంతా మామూలు స్కూల్లోనే చదువుకున్నాం. కానీ ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో చదువు సరిగా లేక తల్లిదండ్రులు లేదా పోటీ పెరిగిపోయింది, ఎవరిని అనటానికి వీల్లేదు, పోటీ పెరిగిపోయి కాన్వెంట్లో లక్షలు అసలు పిల్లల్ని చదివించడం ఎట్లాగనేది ఇప్పుడు సమస్య అయిపోయింది. హైదరాబాద్లో పిల్లల్ని చదివించడం అంటే మాటలు కాదు. మరి దీనికి పరిష్కారం ఏమిటో ఏం తెలియదు. సో ఇంకా నేను డిబేట్ అయిపోతున్నానేమో తెలియదు, కానీ మీ అందరితోటి ఇది పంచుకోవడానికి ఇక్కడ డిసిప్లిన్ ఎట్లా జరిగింది, ఇక్కడ టీచింగ్ ఎట్లా జరిగింది వీళ్ళు కట్టక్కర్లే. కానీ మనకి ఈ 1200-1400 మందిలో ఎక్కువ మంది వాళ్ళే
పద్మశాలీలు బీసీలే. మరి వాళ్ళందరూ ఫీజులు కట్టకపోతే ఆ 11 రూపాయలు అసలు ఫీజు లేదు. ఆ 11 రూపాయలు కట్టకపోతే పరీక్షలు ఎలా నడవాలి? ఈయనంటాడు సాఫ్ట్ బాల్ నాకు 10 కావాలా 20 కావాలా. సాఫ్ట్ బాల్ అంటే సాఫ్ట్ బాల్ నాకు ఇష్టం. సాఫ్ట్ బాల్ జరుగుతుంటే అక్కడికి వచ్చి నిలబడతా. మరి మిగతా పీటీలు కూడా ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఇతను ఇంట్రెస్ట్గా చేస్తాడు. నేను నాకు సాధ్యమైనంత వరకు ఎంకరేజ్మెంట్ ఇస్తాను. అప్పుడు ఆ మేనేజ్మెంట్ ఏమైనా 11 రావాలంటే వాళ్ళ సొసైటీతో మాట్లాడి పాపం వాళ్ళు అట్లా అరేంజ్ చేశారు. అరేంజ్ చేయకపోతే ఏం జరిగేదో మరి ఎట్లా జరిగేదో. ఎక్కువగా పద్మశాలీలు పూరు ఆ 11 కూడా కట్టరు. పరీక్షలు నడపాలి, యానివర్సరీ చేయాలి. మరి ఆగస్టు 15 జనవరి 26 చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నా చేయాలి. స్కూల్ అన్న తర్వాత కొన్ని మినిమం కార్యక్రమాలు చేయాలి. మీరు ఫీజు అన్న గవర్నమెంట్ ఏముంటుంది, వాళ్ళ దగ్గర కట్టద్దు మేము పంపిస్తూ ఉంటుంది. ఉత్తదే పంపదు చావదు. వాడు పంపిస్తాం మాకే మేము ఫ్రీగానే చెప్తాం. మీ దగ్గర ఫీజు వసూలు లేదు మేము పంపిస్తామని జీవో పంపిస్తారు. ఆ జీవోగానే ఉండిపోద్ది, వాడు పంపరు. అప్పుడు ఇది మన ఒక్క స్కూల్కే కాదు, అన్ని స్కూళ్ళకి ప్రాబ్లమే. కానీ మన స్కూల్లో ఎక్కువ మంది ఉన్నారు బీసీస్, అన్ని చోట్ల ఉంటారు. కానీ దానికి కూడా ఇక్కడ మనకి సొసైటీ వాళ్ళు కూడా సహకరించి పద్మశాలీలది మొత్తం కూడా మేము కడతామండి అంటే మా ప్రాబ్లం పోయింది. ఈయనకి అడిగిన బాల్స్ ఇవ్వగలిగాను, పరీక్షలు నడపగలిగాను. లేదు వాళ్ళకి బాల్స్ ఇవ్వకపోతే మేము చందాలు బయలుదేరేవాళ్ళం, అది వేరే సంగతి. మరి పులికొండ రాధాకృష్ణమూర్తి గారిని పెట్టేవాళ్ళం, మరొకరిని పెట్టేవాళ్ళం. మేము చందాలకు పోకుండా మా స్కూల్ డబ్బుతోనే మా పాఠశాలని సక్రమంగా నడుపుకున్నాం. మా శక్తి కొలది నన్ను ఏలెట్టి చూపించగలిగినట్టు లేకుండా, నా శక్తి వంచన లేకుండా ఈ పాఠశాలకు కృషి చేశాను. అందుకే నాకు మన పిల్లలు కానీ నాకైనా సముచితమైన గౌరవం ఇస్తారు. నేను ఎక్కడ చూసినా మాస్టర్ గారు నమస్కారం అంటాడు. అటు సత్తెనపల్లి లైన్లో వస్తుంటే అక్కడ వాళ్ళు ఉంటారు, బస్సులో ఎక్కామంటే చక్కగా వేసి చీటి ఇస్తారు. ఇంకో ఇటు రావటం తక్కువ అయిపోయింది, లేదా ఇంకా ఎక్కువ మంది ఆగపడుతుంటారు నాకు ఇక్కడ. సో ఇది కార్యక్రమాలు. నేను మీ అందరినీ కలుసుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ శేషరావు గారు అడ్రస్లు అవి ఇచ్చాడే, ఆ పేపర్ కనుక నాకు ఒకటి ఇస్తే అది ఎప్పుడన్నా మీలో కొంతమందిని కలుసుకొని మాట్లాడటానికి నాకు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, అది అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషంలో ఒక చిన్న విషయం తెలియజేస్తారట మన ప్రస్తుత హెచ్ఎం గారు అయినటువంటి చక్రవర్తి మాస్టర్. వారిని ఒక నిమిషంలో కంప్లీట్ చేయవలసిందిగా కూర్చున్నాం. ఓకే, మీరు వచ్చారని చెప్పటం కాదు, కానీ ఒక విషయం మాత్రం మనవి చేయాలి. మీరందరూ సహృదయంతో ఈ విషయాన్ని గమనించాలి. నేను గత 6 సంవత్సరాలుగా ఈ పాఠశాలకి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇక్కడ ఈ స్కూల్లో పోస్టులు లేవు, ఎయిడెడ్ స్కూల్లో పోస్టులు లేవు. ఇది బర్డెన్గా ఫీల్ అవ్వకుండా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇప్పటికి ప్రతి సంవత్సరం కనీసం నాకు ఒక 80,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. అది మన పూర్వ విద్యార్థులు ఎవరన్నా ఇస్తే తీసుకుంటున్నానే తప్ప ఎవరిని అడగలేదు. ఇటువంటి సమ్మేళనం కూడా జరిగినా నేను ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే ఆ డబ్బులు అనుకోకుండా నాకు వస్తున్నాయి. మన ఎవరో విద్యార్థులు రావటం, సమ్మర్లో ఏమో ఇట్లా ఇబ్బంది పడుతున్నానంటే వాడు 25,000 30,000 ఇవ్వడం, నాకు ఆ సంవత్సరాన్ని గడిచిపోవడం జరుగుతుంది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చదువుతానంటే, నేను 2013 అక్టోబర్లో నేను రిటైర్ అయిపోతున్నాను. ఇంకా నా పదవీ కాలం సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నర కూడా ఈ పాఠశాల ఇట్టాగే జరగాలని నేను కోరుకునే వ్యక్తి. ఈ ఊరు గ్రామస్తుడిని, ఈ పాఠశాల విద్యార్థిని, ఈ బ్యాచ్తో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఇక్కడ తెలుగు మాస్టర్ లేరు. లీలామోహన్ రావు రిటైర్ అయినప్పటికీ గత 5 సంవత్సరాలుగా వచ్చి పాఠశాల చెబుతుంటే ఏదో తప్పక మేము ఇస్తున్నామే తప్పితే మనస్ఫూర్తిగా ఇవ్వటల్లా. అట్లాగే న్యాచురల్ సైన్స్ టీచర్ లేరు, హిందీ టీచర్ లేరు. వీళ్ళందరినీ విడిగా పెట్టుకుని నేనే వాళ్ళని పోషించడం జరుగుతుంది. నేను ఇటువంటిప్పుడు మీకేమన్నా ఎటువంటి అయినా సదుద్దేశం, ఇక్కడ చదివేటువంటి పిల్లలు అతి పేద పిల్లలే, మామూలుగా చదివే పిల్లలు నేనే సలహా ఇస్తున్నాను. ఐలవరం స్కూల్ చాలా బాగుంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి పేరెంట్స్కి నేను ఎడ్యుకేట్ చేసి పంపిస్తున్నా. అందుకే మన స్ట్రెంగ్త్ పడిపోవటానికి కూడా కారణం. ఇది నా తప్పవచ్చు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పలేక, వాళ్ళకి మోసం చేయలేక నేను ధర్మంగా చెప్పేస్తున్నా. కానీ మన పాఠశాలలో చదివే విద్యార్థులు ఎటు పోలేక, కనీసం సైకిల్ ఒక్కలేక, సైకిల్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న పిల్లలే మన పాఠశాలకు వస్తున్నారు. అటువంటి వాళ్ళకి నా వరకన్నా సరే కనీసం విద్యను ఇవ్వాలి, అటువంటి అవకాశం నాకు ఇవ్వాలి. భగవంతుడు ఈ జన్మలో నాకు ఈ అవకాశం ఇచ్చాడు, అందుకే నేను సద్వినియోగం చేస్తున్నాను ఆ విషయం నా డబ్బులతో.
ఇటువంటి విషయంలో మీకేమైనా సరే స్వచ్ఛందంగా ఇవ్వాలి అనుకుని మనస్ఫూర్తిగా ఏమాత్రం బాధపడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మాత్రం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రేషనలైజేషన్ జరుగుతుందంటున్నారు, పోస్టులు ఇస్తుందంటారు. పోస్టులు ఇస్తే మాత్రం మీరు ఎవ్వరూ మాకు రూపాయి ఇవ్వద్దు. అట్లా ఎవరి పక్షంలో మీకు ఇటువంటి దానాలు ఏమైనా చేద్దామంటే అది మాత్రం మీరు అందరూ గమనించుకోవాలి. తర్వాత మా పాఠశాలకి విజయరామరాజు గారిని పట్టిప్రోజులు కథలు ఎవరు రాస్తున్నారని మన ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది నాకు ఫోన్లు చేశారు. అనుకోకుండా వారు నా దగ్గరికే వచ్చి ఒకసారి మాట్లాడితే నాకు చాలా సంతోషం వేసింది. మా పాఠశాలకు పిలిచాను. అసెంబ్లీలో ఆయన మండు టెండలో గంట సేపు మాట్లాడారు. సార్ గుర్తుందా? గంట కూడా మా పిల్లలు మీరు నమ్మరు అట్టాగే అసెంబ్లీలో కూర్చుని ఎండలు అయినారు. అంతే ఆయన మాటలు మా పిల్లల్ని ఎంతో ముగ్ధుల్ని చేసినాయి. అప్పుడు ఆ సంవత్సరం మా టోటల్ ఫస్ట్ ఇదివరకు దాటి 563 వచ్చింది ఆ సంవత్సరం. ఆ వచ్చినటువంటి విద్యార్థి అసలు అతి పేదవాడు. ఆ ట్రిపుల్ సీటుకి వెళ్తే వాడి సీట్ వస్తే వాడికి లాగు చొక్కాలు కూడా లేవు. అటువంటిప్పుడు కుట్టించి మేమే పంపించాం. అంటే కొందరు మాటలు భాషణ వలన ఎంతోమంది స్ఫూర్తి, అనేక మంది విద్యార్థులు మారుతారు. అటువంటి విద్యార్థులు వీళ్ళందరిలో కూడా చాలామంది ఉంటారు. అటువంటి పిల్లలకి మీరు సహాయం చేయాలని, ఏమాత్రం బాధపడకుండా ఉంటేనే సహాయం చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది విద్యాదానం, ఇది అతి గొప్ప దానాల్లో ఒకటి. కాబట్టి నాకు ఈ మధ్య మన స్టూడెంట్ వచ్చాడు, ఆయన ఒక 25,000 ఇచ్చాడు. అది కూడా నేను డిపాజిట్ చేసి అట్టి పెట్టా, మా స్టాఫ్ అందరికీ చెప్పి డైరెక్ట్గా వేసా. ఎందుకంటే మనం ఈ క్షణం ఉండొచ్చు, రేపు మనం ఉండకపోవచ్చు. కానీ న్యాయం, ధర్మం అనేది ఖచ్చితంగా ఉండాలి విద్యా వ్యవస్థల్లో. అందుకని మా స్టాఫ్ అందరికీ చెప్పి ఆంధ్ర బ్యాంకులో డిపాజిట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఒక టీచర్కి సగం అమౌంట్ ఇది ఇవ్వాలి, మాస్టర్ లీలామోహన్ గారికి ఇవ్వాలంటే కొంతన్నా మనకింది. ఇంకో స్టూడెంట్ ఇచ్చాడు, ఆయన కూడా ప్రామిస్ చేశాడు. అట్టా ఎవరన్నా ఉంటే చేయండి. ఎందుకంటే మన పిల్లలకి ప్రైజులకి చాలా ప్రైజులు ఉన్నాయండి. మన స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ ప్రైజులు ఇవ్వటానికి సుమారు 3.5 నుంచి 4 గంటలు పడుతుంది. అంటే మాకు వచ్చే ఇంట్రెస్ట్ దాదాపు 18,000 దాకా ఉంటుంది. అంటే మన విద్యార్థుల యొక్క సహాయం మీ అందరికీ తెలిసే ఉంటుంది నా మాటలను బట్టి. కాబట్టి విద్యార్థులకి ఈ రకమైన పరంగా టీచర్కి ఇచ్చేటువంటి పరంగా మీరు ఇవ్వగలిగితే అది సంస్థకు ఉపయోగం. కొన్నాళ్ళు ఈ సంస్థ బతికుంటుంది. లేకపోతే ఎప్పటికి ఏమవుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో చాలా బాధపడుతున్నాను. అందుకని మీరందరూ మనవాళ్లే కాబట్టి మనసు విప్పి మాట్లాడాను. ఇంతవరకు ఎప్పుడు సభలో నేను ఇట్లా అడగలేదు. కానీ మీరందరూ కొంతమంది అయినా దీనికి ఇన్వెస్ట్ చేస్తారని, దీనికి సహాయం చేయాలని చెప్పి